హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విశ్వంది రెసిపీ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ అయిన సొజ్జ భక్షాలు. జనరల్‌గా చాలామంది అయితే శనగపప్పుతో చేసుకుంటారు కదా! కొంతమంది తెలంగాణ అటు సైడ్ వాళ్ళైతే ఈ సొజ్జ భక్షాలను ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. పిండిని ఎలా కలుపుకోవాలి? భక్షాలు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే లోపల స్టఫ్ చేసుకున్న పూర్ణం బయటికి రాకుండా పర్ఫెక్ట్‌గా భక్షాలు రావాలి అంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చూపించబోతున్నాను. ఇక్కడ నేను సొజ్జ భక్షాలని 2 రకాలుగా చేపించబోతున్నాను. ఒకటి పాన్ ఫ్రై, ఇంకొకటి డీప్ ఫ్రై. 2 కూడా సింపుల్‌గా ఉంటాయి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఆయిల్‌లో డీప్ ఫ్రై నచ్చని వాళ్ళకి పాన్ ఫ్రై చేసుకోండి. ఆయిల్‌లో చేసుకున్నా కూడా చాలా టేస్టీగానే ఉంటాయి. ముందుగా వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ నేను మైదా పిండితో చేస్తున్నాను. త్వరలోనే గోధుమ పిండితో చేసే భక్షాలు కూడా ఎలా చేసుకోవాలో నేను వీడియో అయితే పెడతాను. ఇక్కడ 1 కప్పు మైదా పిండి తీసుకుంటే పావు కప్పు వరకు సన్న గోధుమ రవ్వను వేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్, 2, 3 స్పూన్ల వరకు ఆయిల్‌ని కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. సన్న గోధుమ రవ్వ వాడటం వల్ల భక్షాలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. మనం కాల్చుకున్నా లేదా డీప్ ఫ్రై చేసుకున్నా కూడా ఈజీగా చునిగేంతలా ఉంటాయి. అందుకే సన్న గోధుమ రవ్వను వాడండి, చాలా సాఫ్ట్‌గా వస్తాయి. తింటుంటే కూడా చూయగా చాలా బావుంటుంది. ఇప్పుడు ఇలా వాటర్ పోసుకుంటూ ఒక 10-15 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలి. మనం ఎంత కలుపుతున్నా కొద్దీ సన్న గోధుమ రవ్వ వాటర్‌ని అబ్జర్వ్ చేసుకుంటూ పిండి అనేది అంత థిక్‌గా అవుతుంది. ఇప్పుడు ఇలా ఓ 15 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఓ స్పూన్ నెయ్యిని వేసుకొని మరో 5 మినిట్స్ పాటు బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని పక్కనుంచుకోండి. పిండి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా నానాలి. అలా నానితేనే భక్షాలు మనకి సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు మనం భక్షాల్లోకి స్టఫింగ్‌ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ హల్వా కోసం నేను ఇక్కడ దొడ్డు గోధుమ రవ్వను వాడుతున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యిని వేసుకొని గోధుమ రవ్వను దోరగా వేయించుకోండి. ఇక్కడ మనం ఒకే కప్పుతో మిగతా అన్ని క్వాంటిటీలను కూడా కొలుచుకోవాల్సి ఉంటుంది. ఒక కప్పు గోధుమ రవ్వను వాడుతున్నామంటే మిగతా అన్ని క్వాంటిటీలను కూడా ఇదే కప్పుతో తీసుకుంటేనే స్వీట్‌నెస్ అయినా, ఉడకడం అయినా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా తెల్లగా అయ్యేంత వరకు ఓ 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా తెల్లబడితేనే వాటర్ వేసుకున్న తర్వాత ఉండకట్టకుండా ఉంటుంది. ఒక కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వరకు వాటర్‌ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది మనం తీసుకునే గోధుమ రవ్వ క్వాలిటీని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. మీకు కొన్ని ఎక్కువగా పడుతున్నాయని అనిపిస్తే కాసిన్ని యాడ్ చేసుకోండి. రవ్వ ఉడకడాన్ని చూసుకొని వాటర్‌ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసి రవ్వలో వాటర్ మొత్తం ఎగిరిపోయి రవ్వ పర్ఫెక్ట్‌గా ఇలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా రవ్వ పర్ఫెక్ట్‌గా ఉడికిన తర్వాత మాత్రమే షుగర్‌ని వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత మాత్రం రవ్వ అయితే అస్సలు ఉడకదు. స్వీట్‌నెస్ పడుతుందేమో కానీ ఉడకడం అయితే అస్సలు ఉడకదు. అందుకే ముందుగానే పర్ఫెక్ట్‌గా ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక కప్పు రవ్వను తీసుకుంటే ఒక కప్పు షుగరు ప్లస్ 3/4 కప్పు అంటే 1/3 కప్పు షుగర్ పడుతుంది. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత రవ్వ మొత్తానికి కూడా బాగా కలుపుకోవాలి. షుగర్ నెమ్మది నెమ్మదిగా వేడికి కరుగుతూ ఇలా లిక్విడ్‌లా అవుతుంది. ఇది మొత్తంగా కూడా గడ్డకట్టేంత వరకి మనం ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత చిన్న చిన్నగా బుడగలు వస్తున్నప్పుడు సగం స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసుకోవాలి. ఇలాచి పొడి వేయడం వల్ల స్మెల్ అనేది చాలా బావుంటుంది. మనం జనరల్‌గా ఏ స్వీట్‌లో అయినా కూడా ఇలాచి పొడిని అయితే వాడుతుంటాం కదా! దీంట్లో కూడా వేసుకోవాలి. సగం ఎండు కొబ్బరిని ఇలా లావుగా గ్రేట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. జనరల్‌గా మనం హల్వా చేసుకుంటున్నామంటే డ్రై ఫ్రూట్స్ వాడతాం కదా! ఇక్కడ మనము భక్షాలు చేస్తున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వాడితే చినిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఇలా కొబ్బరిని మాత్రమే గ్రేట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఒక 15 నిమిషాల పాటు ఉడికించామంటే నెమ్మదిగా దగ్గర పడుతుంది. ఇలా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యి కాస్త దగ్గర పడగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. దీన్ని కంప్లీట్‌గా చల్లారితే ఇలా కొంచెం గట్టి పడుతుంది. సో, ఇది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇలా ఒక 10 నిమిషాల పాటు చల్లారించిన తర్వాత మనం భక్షాల్లా ప్రిపేర్ చేసుకుందాము. పైన లేయర్ కొంచెం ఆరిపోతున్నట్టుగా అవుతుంది. కొంచెం ఇలా ఈక్వల్‌గా చేసుకొని పెట్టుకోండి. ఇలా అరగంట నానిన పిండి మనం ఎంత లాగితే అంత సాఫ్ట్‌గా తీగలా సాగుతూ ఉంటుంది. ఇది పిండిని కలుపుకోవటంలో మెయిన్‌గా మనం పాటించాల్సిన విషయము. బాగా కలుపుకోవాలి. ఎక్కువసేపు నీట్ చేస్తూ కలుపుకోవాలి. అలా ఎక్కువసేపు కలుపుకుంటేనే పిండి అనేది ఇలా సాగుతూ వస్తుంది. అలాగే హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. చూసారు కదా! మనం ఎలా సాగపెడితే అలా సాగుతూ ఉంటుంది పిండి. నిమ్మకాయ సైజంతా పిండిని తీసుకొని ఇలా చిన్నగా ఫ్లాటెన్‌గా చేసుకోవాలి. ఇలా ఫ్లాటెన్‌గా చేసుకున్న తర్వాత దీంట్లో ఓ స్పూన్ వరకు స్టఫింగ్‌ని పెట్టి అన్ని వైపులా కూడా పిండిని ఇలా లాగుతూ పైకి వేస్తూ క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా గ్యాప్ ఉండకుండా క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకునేటప్పుడు మనం కరెక్ట్‌గా క్లోజ్ చేసుకుంటేనే మనం భక్షాల్లా చేసుకునే అప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. చూసారు కదా! ఇలా చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలాగే ఒకేసారి ఓ 2, 3 చేసుకొని పక్కనుంచుకోండి. వెంటనే మనం భక్షాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్రతిసారి కూడా ఇలా పెట్టుకోవడం కన్నా ఒకేసారి 2, 3 చేసుకొని పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. అన్నింటిని కూడా ఇలాగే పిండిని మధ్యలోకి లాగుతూ వేస్తూ స్టఫింగ్‌ని పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ క్లోజ్ చేసుకోవడమే మనకు మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఒక పాలిథీన్ కవర్‌ని తీసుకొని దానికి కొంచెం ఆయిల్‌ని కానీ, నెయ్యిని కానీ అప్లై చేయండి. ఇప్పుడు ఈ పిండిని మనం ఎటు సైడ్ అయితే క్లోజ్ చేసామో దాని సైడ్ పైకొచ్చేలా పెట్టుకొని, మన చేతికి కొంచెం ఆయిల్‌ని కానీ, నెయ్యిని కానీ అప్లై చేసుకొని, పిండిని ఇలా మొత్తంగా లోపలికి అనుకుంటూ స్టఫింగ్ అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలా చూసుకుంటూ భక్షాల్లా చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా! ఇలా పిండి మొత్తాన్ని లోపలికనాలి. స్టఫింగ్‌ని మొత్తం అన్ని వైపులాకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మనకు రెండో స్టెప్ ఖచ్చితంగా. ఇది మనం జాగ్రత్తగా చేసుకుంటేనే అన్ని వైపులా కూడా స్వీట్‌నెస్ అనేది పర్ఫెక్ట్‌గా తెలుస్తుంది. లేదంటే ఒక దగ్గర పిండి, మరొక దగ్గర స్టఫింగ్ అన్నట్టు అస్సలు టేస్ట్ ఉండది. ఇలా చేసుకోండి. పిండిని లోపలికనాలి, స్టఫింగ్‌ని అన్ని వైపులకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం ఎంత సన్నగా చేసుకుంటే అంత సన్నగా వస్తాయి. చూసారు కదా! ఇలా చేసుకోవాలి. ఇంతే ఇలా చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్‌ని అయితే రాయండి. ఆయిల్‌ని కానీ, నెయ్యిని కానీ రాయడం వల్ల పైన ఉండే ఈ పిండి ఆరిపోకుండా సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు మనం వీటిని పాన్ ఫ్రై చేసుకుందాము. మనం ఫస్ట్ మెథడ్‌లో పాన్ ఫ్రై అని చెప్పాను కదా! ఇప్పుడు ఒక పాన్‌ని పెట్టుకొని దానికి ఆయిల్‌ని బాగా అప్లై చేసుకొని కొంచెం పాన్ అనేది వేడిగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే మాత్రమే మనకి భక్షాలంటే పర్ఫెక్ట్‌గా కాలుతాయి. లేదంటే పాన్‌కి అతుక్కుపోతూ ఉంటాయి. ఇలా పైన కొంచెం ఆయిల్‌ని కానీ, నెయ్యిని కానీ స్ప్రెడ్ చేసిన తర్వాత రెండు వైపులా కూడా కొంచెం చిన్నగా చురుకులంటేంత వరకి కాల్చుకోవాలి. చూసారు కదా! ఇలా బ్రౌన్ కలర్‌గా చురుకులంటేంత వరకి కాల్చుకుంటేనే మనకు ఒక 1 వీక్ 15 డేస్ వరకైనా కూడా ఇవి స్టోర్ ఉంటాయి. ఇలాగే రెండు వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి. ఈ కాల్చడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇలా చురుకలంటేంత వరకి కాల్చుకుంటేనే చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇలాగే మనకు నచ్చినన్ని కూడా పాన్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సేమ్ ఇలాగే ఉండని చుట్టుకున్న తర్వాత కొంచెంగా చేతికి ఆయిల్‌ని అప్లై చేసుకుంటూ ఇందాకలాగే చుట్టుకోవాలి. కాకపోతే కాస్త లావుగా చేసుకోవాలి. ఇందాక మనం చాలా సన్నగా చేసుకున్నాం కదా! ఇప్పుడు కొంచెం లావుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని పెట్టుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్‌లో వేసుకొని రెండు వైపులా కూడా తిప్పుతూ కాల్చుకోవాల్సి ఉంటుంది. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు నెమ్మదిగా పక్కనుండే ఆయిల్‌ని మొత్తం కూడా ఇలా మధ్యలో పూరి మీదకి అనండి. అలా అనడం వల్ల పూరీల్లా పొంగుతాయి. చూసారు కదా! ఇలా ఓ 2 నిమిషాలకి మనకి ఎంత మంచిగా ఫ్లఫీగా పొంగిందో ఇలాగే పొంగుతూ వస్తాయి. మనం పిండిని పర్ఫెక్ట్‌గా కలుపుకొని ఆయిల్‌ని కూడా కరెక్ట్ హీట్‌లో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంతే సింపుల్‌గా ఇలా మీకు డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై చేసుకోండి. లేదంటే పాన్ ఫ్రై అయినా చేసుకోండి. ఎలా చేసుకున్న టేస్ట్ అయితే చాలా బావుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ ఉగాదికి ఇలా ట్రై చేశారంటే అందరికీ కూడా చాలా నచ్చుతాయి. పూరి అంటే పిల్లలకి చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా! ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇలా మనం సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా బావుంటుంది. భక్షాలు ఏవైనా కూడా మన శనగపప్పుతో చేసిన ఈ సొజ్జ భక్షాలైనా కూడా నెయ్యితో తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఎంత సన్నగా చేసుకున్నామో. ఇంత సన్నగా చేసుకున్నా కూడా అసలు విరిగిపోకుండా వస్తాయి మనకి. మన పిండిని కలుపుకోవడంలోనే ఉంటుంది అసలైన మ్యాజిక్ అంతా కూడా. పూరిలా వచ్చినాయి చూసారా? మనకి సేమ్ ఇవి నార్మల్ పూరియా మనం తింటే తప్ప ఇవి స్వీట్ పూరీలు అని చెప్పేసి ఎవ్వరికీ తెలియదు. నార్మల్ పూరీలు ఎలాగైతే పొంగుతాయో అలాగే పొంగుతూ వచ్చాయి. వీటిని కూడా మనం సర్వ్ చేసుకునేటప్పుడు నెయ్యితోనే సర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ఇవాళటి వీడియో. ఈ హల్వా పూరీని ఖచ్చితంగా మీరు ఇంట్లో ఈ ఉగాదికి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని అయితే ఓసారి విజిట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.